మన ప్రియులారా, మనం యేసయ్య నమ్మదైన దేవుడు, ఎత్తి మనకు సహాయం చేసే దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. ఆపత్ కాలములో నమ్మదైన సహాయుడుగా దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మనం ధైర్యంతో ముందుకు వెళదాం. యేసుతో కలిసి మన ధైర్యంతో ముందుకు వెళదాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. తగందట తెలిసినాక కీర్తనలు గ్రంథము 147 అధ్యాయము 3వ దినం. కీర్తనలు 147 అధ్యాయము 3వ దినం. He heals the broken hearted and bandages their wounds. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తాడు? గుండె చెదరిన వారి యొక్క గాయాలు అంతా కూడా పూర్తి, ఒక్క గాయం కూడా లేకుండా ప్రభు స్వస్థపరిచినాక దేవునికి స్తోత్రం. గాయాలు ఎంత లోతైనా పర్వాలేదు, ఎన్ని గాయాలైనా పర్వాలేదు, జీవమైన దేవుడు ప్రభు ప్రతి గాయాలు కడతాడనమాట. దేవునికి స్తోత్రం. నలిగిన హృదయం స్వస్థపరిచే తన అభిషేకం ద్వారా మీ హృదయంలో వచ్చిన ప్రతి గాయాలు స్వస్థపరుస్తాడనమాట. పూర్తిగా స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మనం నిలబడాలి, మన ప్రభుత్వం కూర్చోవాలి, మన ప్రభుత్వం సమయం గడపాలి. అంతే. హల్లెలూయా. ప్రభువులు మనం ఆశ్రయించాలి. ప్రభు ఏం చేస్తాడు? ప్రాణములు వచ్చిన ప్రతి గాయాలు స్వస్థపరుస్తాడు. ప్రాణం మాత్రం కాదు, లోతైన ఆత్మ కూడా స్వస్థపరుస్తాడు. మన సువార్త విని సువార్త ప్రకటించడం ప్రాముఖ్యమైన విషయం. సువార్త ప్రకటించడం, ఎందుకంటే ఆత్మ స్వస్థపరచబడాలి. ఆత్మ ప్రేమ సువార్త ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వలన మన ఆత్మ స్వస్థపరిచినట్టు దేవునికి స్తోత్రం. రక్షణ పొందడం ప్రభు మన ఆత్మలోనికి వచ్చేస్తామన్నమాట. ఎవరైనా హృదయం ప్రభు కొరకు తెరవబడలేదో, తెరవబడలేని స్థాయి ఉంటే వారు తెరవాలి, హృదయం తెరవాలి. ప్రభు నా ఆత్మ కూడా స్వస్థపరచమని ప్రార్థన చేయాలి. నా ఆత్మలో ప్రభు మీరు రావాలి, నా హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించలేని వారు ఆహ్వానించాలి. ప్రభు తప్పకుండా వస్తాడు. ఇంకా ప్రభు ప్రియులారా మనం చూసినట్లయితే 3 భాగాలు పూర్తిగా స్వస్థపరుస్తాడు. ఆత్మ స్వస్థపరుస్తాడు, ప్రాణం స్వస్థపరుస్తాడు, శరీరం స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. రిలేషన్షిప్ స్వస్థపరుస్తాడు, ఫైనాన్షియల్ ఏరియా కూడా దేవుడు దీవించినాక. కాబట్టి హీ హీల్స్ బ్రోకెన్ హార్ట్. కాబట్టి హృదయంలో ఉన్న గాయాలు ప్రభువుకు తెలుసు. మన హృదయం తల్లి గర్భం నుండి ఇప్పుడు మన హృదయంలో ఎన్నో గాయాలు వచ్చి ఉండొచ్చు. కొందరు మాటల ద్వారా, క్రియల ద్వారా, కొందరు ఇన్సల్ట్ ద్వారా, చిన్న చూపు ద్వారా, కొందరు తిరస్కరించడం ద్వారా, పట్టించుకోలేని పరిస్థితుల్లో కొన్ని కోరికలు నెరవేర్చబడలేనప్పుడు కూడా గాయాలు వస్తాయన్నమాట. కొన్ని కోరికలు నెరవేర్చబడలేనప్పుడు కూడా గాయాలు వస్తాయి. ఇంకా ప్రేమించాల్సిన భర్త ప్రేమించలేనప్పుడు గాయం రావచ్చు. ప్రేమించాల్సిన భార్య ప్రేమించలేనప్పుడు గాయం రావచ్చు. ప్రేమించాల్సిన తండ్రి ప్రేమించలేనప్పుడు కూడా గాయం రావచ్చు అనమాట. ప్రేమించాల్సిన తల్లి ప్రేమించలేనప్పుడు గాయాలు వస్తాయి. అలాగే ప్రేమించాల్సిన సహోదరి ప్రేమించలేనప్పుడు కూడా గాయం వస్తాయి. ప్రేమ చూపాల్సిన బ్రదర్ అన్నయ్య ప్రేమించలేనప్పుడు కూడా గాయాలు వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టు మన ప్రాణంలో రకరకాల విధంగా గాయాలు వస్తాయి. కానీ జీవం కలిగిన దేవుల్లో ఆశ్రయిస్తున్న దేవుడు మన గాయాలు పూర్తిగా స్వస్థపరుస్తాడు. మన దేవుడు నమ్మదైన దేవుడు. స్వస్థపరిచే విషయంలో కూడా చాలా ఫెయిత్ఫుల్ అనమాట. మంచి సమరుడు అనమాట. దేవునికి స్తోత్రం. మంచి సమరుడు మన గాయాలు స్వస్థపరచును గాక. ఇంకా ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే యెషయా తల నుండి
అరకాలాగే ఎన్నో లోతైన గాయాలు పొందే దేని కొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన ఆత్మలో, మన ప్రాణములో, మన శరీరములో వచ్చిన లోతైన గాయాలుగా మనం ప్రాణం స్వస్థ కొరకు, మన ఆత్మ ప్రాణం శరీరం స్వస్థ కొరకు ఏసే ప్రియులారా మనం చూసినట్లయితే మనం పొందిన దెబ్బల కంటే లేదంటే గాయాల కంటే లోతైన గాయాలులో ఏసే వెళ్ళామన్నమాట. దేని కొరకు? మన స్వస్థ కొరకైనా దానికి స్తోత్రం. మనం స్వస్థ అనుభవించాలి, మనం బాగుపడాలి, మనం దేవుని అనుభవించాలి. దాని కొరకు ప్రియులారా లోపైన గాయాలు పొందే. కాబట్టి అది మనం ధ్యానించాలి. చాలాసారి మనం మన శ్రమ మాత్రం ధ్యానిస్తున్నామేమో, మన ఒక ఇబ్బంది గురించి మనం ఎక్కువ ధ్యానిస్తున్నామేమో. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రభు మనకు బదులుగా అనుభవించిన అప్రాణ త్యాగం, పరిశుద్ధ బలి, మరణం. ప్రియులారా మనం ప్రతి రోజు ఎవరైతే ధ్యానిస్తున్నారో అది గొప్ప ఆశీర్వాదం అనమాట. అంటే యేసుక్రీస్తు మరణం నా కొరకు అనమాట, మనం ధ్యానించాలి. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు నీతిమంతులుగా తీర్చువారును ఎవరు శిక్ష మోపుతాడు, ఎవరుగా శిక్ష వారికి పెట్టాలని ఎవరు మోపుతాడు? దేవుడు నీతిమంతులుగా మార్చిన వారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తు యేసునందున్న వ్యక్తికు, క్రీస్తు యేసునందున్న మనకు శిక్షావధి ఇంకా లేదనమాట. పనిష్మెంట్ లేదు, తండ్రి ఒప్పుకోలేదు. క్రీస్తు యేసునందున్న మనకు శిక్షావధి లేదు, అంటే మీకు నాకు శిక్ష లేదనమాట. యేసుక్రీస్తు మన కొరకు పుట్టామని, కలువరి శిలువలో ప్రాణం పెట్టామని, సమాధుల్లో తిరిగి లేచామని, అది నా కొరకని మీ కొరకని మనం నమ్ముతున్న మనకు ఆ యేసుక్రీస్తును నమ్మిన ప్రియులారా మనకు శిక్షావధి లేదనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు మన శిక్ష అనుభవించామని, మనకు బదులుగా యేసుక్రీస్తు పనిష్మెంట్ అనుభవించామన్నమాట. మనకు బదులుగా యేసుక్రీస్తు పనిష్మెంట్ అనుభవించాం. కాబట్టి మనం నమ్మిన కాబట్టి యేసుక్రీస్తు నా కొరకే ప్రాణం పెట్టాం, నా కొరకే పుట్టాం, నా కొరకే దిగి వచ్చాం, నా రక్షకుడు అని నమ్మిన ప్రియులారా మనకు యేసు రక్తములో ఆధారపడుతున్న మనకు శిక్ష లేదన్నమాట, శిక్ష లేదు. కాబట్టి యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా నిత్యమైన శిక్ష నుండి జీవం కలిగిన దేవుడు మనల్ని విడిపించాం. కాబట్టి మనం శుద్ధించాలి. పాపం ద్వారా మరణం అది నిత్యమైన పనిష్మెంట్ అనమాట. నిత్యమైన పనిష్మెంట్ లోనికి అది వెళ్ళొద్దు. కానీ నిత్యమైన పనిష్మెంట్ నుండి యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి తన మరణం ద్వారా మనల్ని విడిపించాం. అంటే మనం చేసిన పాపానికి శిక్ష జరగలేదని కాదు, శిక్ష యేసుక్రీస్తు ముందే పొందామన్నమాట. మన పుట్టక మునిపే ప్రియులారా, మనం పుట్టక మునిపే మనం చేయాల్సిన పాపం తర్వాత పాపం ద్వారా వచ్చే శిక్ష యేసుక్రీస్తు ముందు చూపులో గ్రహించుకొని ముందే దాని పనిష్మెంట్ మనకు బదులుగా అనుభవించామన్నమాట. మనం అంటే దానికి అర్థం ఏంటిది? యేసుక్రీస్తు కోరుతున్నాం అన్నమాట. నేను ఇంకా బాధపడవద్దు, నేను ఇంకా శిక్షింపబడవద్దు. నేను శిక్షింపబడడం ప్రభువుకు అస్సలు ఇష్టం లేదనమాట. నేను పనిష్మెంట్ అనుభవంలో వెళ్ళడం, పాపానికి శిక్ష మరణం అనమాట. ఆ శిక్షలోనికి మీరు వెళ్ళిపోవడం ప్రభువుకు ఇష్టం లేదు, జీవం దేవునికి ఇష్టం లేదు. అందుకొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపించి, యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు ఆఖరి పుట్టు రక్తం దాకా కార్చామన్నమాట. ఎవరి కోసం? నీ కోసం అనమాట, నా కోసమే, మన కోసమే.
మనలందరి కొరకు అనమాట, సత్యం అనమాట. కాబట్టి నమ్మిన వారిని బట్టి స్వతంత్రం. కాబట్టి మీకోసం యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాం, తన రక్తం కార్చాం, తన నుండి అరకాలు దాకా ఎన్నో దెబ్బలు పొందే, ఎన్నో గాయాలు పొందామన్నమాట. దేని కొరకు? మనం ఆత్మ స్వస్థ కొరకు, మన ప్రాణ స్వస్థ కొరకు, మన శరీర స్వస్థ కొరకు అనమాట. నమ్మాలి. కాబట్టి నమ్మడం మాత్రం కాదు, దేవుని మనం ధ్యానించాలి, దేవుని మనం ప్రతిరోజు ధ్యానిస్తాను. ఎవరైతే ఎక్కువ ధ్యానిస్తారో ప్రభువుని, వారు పరిశుద్ధాత్మ సహాయం వలన హీలింగ్ ఎక్కువ అనుభవిస్తారు అనమాట. కాబట్టి స్త్రీల ప్రతిరోజు మనం ధ్యానిస్తాం. ఉదయకాలం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ, రాత్రి అంతా కానీ, 24 గంటలు కానీ ప్రభువును ప్రియులారా ఎంతగా మనం ధ్యానించిన కొలది అంతగా మనకు మేలైనమాట, అంతగా మనకు మేలైనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏసే మనం ధ్యానంగా ఉంటున్నాక, ఏసే మనం ప్రాణంగా ఉంటున్నాక, ఏసే మనం ధ్యానంగా ఉంటున్నాక, ఏసేను మనం ధ్యానించాము. ప్రభు మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని మనం ధ్యానించాలి. ధ్యానించడం వలన, ఒప్పుకోవడం వలన యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రియుల ప్రాణం పెట్టి నూతన నిబంధనలోనికి మనం తీసుకుని వచ్చాం. నూతన నిబంధన ప్రకారమైన దేవుని మన యేసునామములో అనుభవించినాక దానిలో ఉన్న ఒక ఆశీర్వాదం ఏంటంటే ప్రాణగాయాలు స్వస్థపరచాడు, ఆత్మ స్వస్థపరచాడు, ప్రాణం శరీరం. ఒకటి మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి కొత్త రోగాలు, జబ్బులు ప్రియుల మనం చూసుకొని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసే పొందిన గాయముల చేత మనకు స్వస్థ ఉంది అనమాట. స్వస్థ అది మాత్రం కాకుండా ప్రియులరా, స్వస్థపరిచే పరమ వైద్యుడైన క్రీస్తు కూడా మనకు అండగా తోడుకున్న కలువరి శిలువలో ప్రాణం పెట్టాము. కాబట్టి మనం మన కొరకు అనమాట. కాబట్టి యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందుతుంది. 1 పేతురు 2:24 పరిశుద్ధాత్మ దేవుడు కూడా బయలుపరిచినామన్నమాట. యేసే పొందిన గాయముల చేత మనకు స్వస్థమైన పొందేమన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం శుద్ధిస్తాం యేసయ్య. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రభు తన మరణం ద్వారా కూడా, మరణించినప్పుడు కూడా మనం గాయాలు స్వస్థ కొరకు అనమాట. ఎలాగైతే అదే ప్రభు తండ్రి దేవుడు సమాధి నుండి తెరలేపాం, తండ్రి దేవుడు యేసుక్రీస్తును తెరలేపాం. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధరణలో ఉన్నాం, బ్రతికి ఉన్నాం. కాబట్టి మరణం ద్వారా మన గాయాలు స్వస్థపరిచిన ప్రభు యేసు పొందిన గాయముల చేత స్వస్థ ఉంటుంది. ఎలాగైతే సమాధి నుండి తెరలేచి బ్రతికి ఉన్న క్రీస్తు మన గాయాలు తప్పకుండా స్వస్థపరుస్తాడు అనమాట. తప్పకుండా మనకు స్వస్థ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాడు, యేసుక్రీస్తు సజీవుడు ఉన్నాడు. ఒకటి ప్రియులారా, తన మరణం ద్వారా మనకు ఎన్నో సహాయం చేశాడు. కాబట్టి అదే యేసుక్రీస్తు బ్రతికి ఉన్నా కాబట్టి, అదే యేసుక్రీస్తు బ్రతికి ఉన్నా కాబట్టి తప్పకుండా మనకు నిరంతరం తప్పకుండా సాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. నాకు సహాయుడు లేదు అని మనం బాధపడ అవసరం లేదు. తప్పకుండా సాయం చేస్తాడు. కాబట్టి తన మరణం ద్వారా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మనకు ఎన్నో మేలు, లెక్కలేని మేలు తన మరణం ద్వారా చేశాడు అన్నమాట. అలాగైతే సమాధుడు తెరలేచి పునరుద్ధరణుడుగా ఉన్న సజీవుడుగా ఇంకా యేసుక్రీస్తుకు మరణం లేదనమాట. యేసుక్రీస్తుకు ఇంకా మరణం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మహిమా శరీరం ఉంటే పునరుద్ధరణుడుగా ఉన్నాం. మరణాన్ని జయించాము, సాతాన్ని జయించాము, అన్నిటిని జయించాము. ఇప్పుడు జయించిన క్రీస్తు సజీవుడుగా నిత్యం ఉన్నాము. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఖచ్చితంగా యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నా కాబట్టి మీరు అస్సలు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరణం ద్వారా మనకు లెక్కలేని నిత్యమైన మేలు చేస్తామని. ఒక్కరోజు మేలు కాదు, యేసుక్రీస్తు తన మరణం ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే నిత్యమైన మేలు చేశామన్నమాట. నిత్య జీవనం తీసుకుని వచ్చాను. యేసుక్రీస్తు మరణ పునరుద్ధరణం ద్వారా నిత్య జీవన్, పాపర్శం అవడం, ఆమె స్వస్థత, హల్లెలూయా, సంతోషం, సమాధానం, నెమ్మది. యేసుక్రీస్తు తన మరణం ద్వారా శత్రువున్న సాతాను పూర్తి ఓడి చేస్తామన్నమాట. సాతాను యొక్క శిరస్సును, తలను తొలగించేస్తామన్నమాట.
సాతాను శిలువ మరణం ద్వారా నాశనం చేశాం. మనం యేసుక్రీస్తుతో మన జీవగల దేవునితో కలిసి బ్రతకడానికి అడ్డుకున్న సాతాను శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు పూర్తిగా ఓడి చేశామన్నమాట, నాశనం చేశామన్నమాట. కాబట్టి ప్రియులారా, ఎందుకు మనం భయపడాలి? అది మాత్రం కాకుండా సజీవుడైన దేవుడు మనకు అధికారం ఇచ్చామన్నమాట. లూకా సువార్త 10:19 పాములను, తేళ్లను, శత్రువులను తొక్కాలి. ఎవరు తొక్కాలి? సంఘం, దేవుని బిడ్డలు శత్రువులను తొక్కాలి. కుమార్తె సాతాను తొక్కి బ్రతకాలి. సంఘం అలాంటి సంఘం యేసునామం వాడుకోవాలన్నాం. యేసునామం మనం వాడుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? అవాది క్రియలు నాశనం అయిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణంతో సాతాను ఓడిచేసాను. కాబట్టి యేసుక్రీస్తు ఏం కోరుతున్నాం? యేసుక్రీస్తు బిడ్డలో ఉన్న మనం కూడా సాతాను తొక్కాలి. అనదన్న నీవు సాతాను తొక్కి నడవాలి. సాతాను నిన్ను తొక్కడం కాదు, సాతాను మనం తొక్కాలి. లేదు, మనం తొక్కాలి. అధికారం మాత్రం కాదు, శక్తి కూడా దేవుడు అనుగ్రహించిన ఆ శక్తి, అధికారం ఉంది, శక్తి ఉంది. కాబట్టి మత్తయి సువార్త 10:10, లూకా సువార్త 9:1 మనం చూడవచ్చు. అధికారం, శక్తి రెండు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్తోత్రం. ఇప్పుడు ఇలా మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. సాతాను మనం భయపడాల్సిన అవసరం లేదు. శత్రువుల సాతాను గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. శత్రువు ఏమైంది? శత్రువుల సాతానుకు ఏమైంది? ఇది మనం అర్థం చేసుకోవాలి. శత్రువుల సాతానుకు ఏమైంది? కలువరి శిలువ మరణం ద్వారా పూర్తిగా నాశనం చేశాం, ఓడించామన్నమాట. ఓడిపోయిన సాతానుకి తెలుసు. కానీ మనం కూడా గ్రహించాలి, సాతాను ఓడిపోయిన స్థలం. క్రీస్తు జయించిన స్థాయిలో ఉన్నాం. క్రీస్తు జయించాం. ఇంకా క్రీస్తు హృదయంలో చోటిచ్చిన మనం, క్రీస్తును అంగీకరించిన మనం, క్రీస్తులు ఆశ్రయిస్తున్న మనం కూడా యేసుక్రీస్తు జయం మన జయం అనమాట. నీ జయం మన జయం అనమాట. సూత్రం. ఒకవేళ మీరు కొన్ని విషయంలో ఓడిపోయిన స్థాయిలో ఉన్నారని, కొందరు ఎగ్జామ్లో ఓడిపోయిన స్థాయిలో ఉన్నారని, కొందరు కొన్ని విషయంలో ఓడిపోయినట్టు ఆలోచన చేస్తున్నారని, కానీ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మనకు బదులుగా, నాకు బదులుగా, మీకు బదులుగా జయం పొందాం. యేసుక్రీస్తు జయం నా జయం, మీ జయం, మన జయం అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా ఇది యేసుక్రీస్తు జయం మనం కొనియాడుకోవాలి. ఒకవేళ మీరు కొన్ని విషయంలో ఓడిపోయిన సార్లు ఉన్నారని బాధపడకండి. జయించిన క్రీస్తుకు చోటిచ్చిన మీరు యేసుక్రీస్తు జయం మన జయం అన్నమాట. అంటే మనకు బదులుగా యేసుక్రీస్తు శత్రువును జయించేస్తాయి. కాబట్టి ఆ జయం మనం కొనియాడినా చాలు, ఇది మనం ఎస్ చెప్పినా చాలు. యేసుక్రీస్తు జయించాం. యేసుక్రీస్తు నా తండ్రి, నా ప్రభు, నా దేవుడు. యేసుక్రీస్తు జయం నా జయం. ఇది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మనకు బదులుగా జయించాం. జయించిన క్రీస్తును తండ్రిని దేవుడు మనలో నాటేసాం. ఆ క్రీస్తు మన ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మీ జీవితం కూడా మీరు కూడా జయం అనుభవిస్తారన్నమాట. ఓడిపోలేదు. ఒకప్పుడు ఓడిపోయాం మేము, ఎందుకంటే మనం అప్పుడు ఒంటరిగా ఉన్నాం. క్రీస్తు మనం తోడుగలదు. కానీ ఇప్పుడు క్రీస్తు జీవగల దేవుడు తోడుగున్నాం. జయించిన క్రీస్తు తోడుగున్నాం. కాబట్టి యేసుక్రీస్తు జయం మనం జయంగా మార్చబడతాయి అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు శత్రువుని జయించారు. కాబట్టి నువ్వు మనకు యేసుక్రీస్తు జయం ఇచ్చామన్నమాట. యేసుక్రీస్తు జయం ఉంది, అదే జయం మనకిచ్చింది. ఎందుకంటే జయించిన క్రీస్తును తండ్రి మనం నాటి అదే జయం మనం కొనియాడుకోవాలి. ఇప్పుడు అంతే కొనియాడుకోవాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి. ఒకరోజు ప్రతిరోజు మన బ్రతుకంతా సెలబ్రేషన్ చేసుకోవాలి. బట్ మీరు చెప్తారా, నా బ్యాంకులో డబ్బు లేదని, చేతిలో డబ్బు లేదని, నా పెళ్లి కాలేదని, గవర్నమెంట్ ఉద్యోగం దొరకలేదని, ఇల్లు కట్టలేదని, ఇల్లు పని కంప్లీట్ కాలేదని, అప్పు నుండి బయటపడలేదని రకరకాల విషయాలు చెప్తారు. కాబట్టి అదంతా పిల్లలు పక్క పెట్టండి. యేసుక్రీస్తు తన మరణ పునరుద్ధానం ద్వారా మనకు జయం అనుగ్రహించాము.
ఆ జయం మన జయం, మీ జయం. ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాలి, తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. కొనియాడడం, ఇదే మన ఆత్మీయ జీవితం అనమాట. కొనియాడడం, సెలబ్రేషన్ లైఫ్ అనమాట. ఆత్మీయ జీవితం అంటే కొనియాడడం అనమాట. యేసుక్రీస్తు 2000 సంవత్సరం క్రితం శిలువ మరణం ద్వారా శత్రువును ఓడించాము. ఆ జయాన్ని మనం కొనియాడాలి అనమాట. ఒకరోజు నిత్యం కొనియాడాలి, ప్రతిరోజు కొనియాడాలి. ఇప్పుడు ఏమవుతుంది? అదే ఆనందం, జయం పొందేమో ప్రభు. ఆ జయం మన జయం అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. అది మనకు బద్దలుగా అనమాట, నాకు మీకు బద్దలుగా జయించింది. కాబట్టి యేసుక్రీస్తు మన లీడర్, యేసుక్రీస్తు మన పౌరకుడు, గురు, తండ్రి, అన్ని విధంగా యేసుక్రీస్తు అనమాట. మంచి కాపరి, ప్రేమపూర్ణుడు, కరుణా సంబంధుడు, సమాధానకర్త, మన నిరీక్షణకర్త, మన వైద్యుడు. ఇప్పుడు యేసుక్రీస్తు జయం పొందేమంటే ఆ జయం నా జయం, మన జయం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మనం తండ్రి లేదు ఒకటిగా తండ్రి మార్చేస్తాం. తండ్రి దేవుడు ఒకటిగా మార్చేస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు జయం మన జయం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మన జయం కాబట్టి నీవు కూడా ఇప్పుడు జయించిన వ్యక్తి ఉన్నామన్నమాట. ఒకప్పుడు ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం, కానీ ఇప్పుడు జయంలోనికి దేవుడు తీసుకుని వచ్చాం, ప్రతి జీవంలోనికి తీసుకుని వచ్చాం. రక్షణ దేవుడానికి తెలుసాం, రక్షణలో మన ఎదుగుతాను ప్రార్థన చేయడం నేర్పించాం, ఆస్వాదించుకోవడం దేవుడు ప్రభు నేర్పించాం. ఇప్పుడు దేవుడు అనుదిన బలపరచలేదు. కాబట్టి ప్రియులారా మనం సెలబ్రేట్ చేయాలి, జయం మనం సెలబ్రేట్ చేయాలి, ప్రతిరోజు సెలబ్రేట్ చేయాలని. ఏదో ఒక రోజు కాదు, కొందరు ఏదో ఒక రోజు చేస్తారు, కానీ బాకీ గ్రహించని మనం ప్రతిరోజు కొనియాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎంత ఏసయ మనం ఆ జయం మనం కొనియాడుతున్న కొద్ది ఆ జయం మనం అంతగా అనుభవిస్తాం అనమాట. సొత్తర్ కాబట్టి యేసుక్రీస్తు శత్రువున్న సాతాను పూర్తిగా ఓడి చేశాం. సాతాను ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం, యేసుక్రీస్తు జయించాం. కాబట్టి యేసుక్రీస్తుని ఉన్న, యేసుక్రీస్తుని కలిగిన నీవు నేను కూడా జయించిన స్థాయిలో ఉన్నాం అనమాట, ఓడిపోయిన స్థాయిలో కాదు. ఇప్పుడు మన మనసులు ఇలా ఉండొచ్చు, అబ్బో నేను ఓడిపోయిన స్థాయిలో ఉన్నా, నా పెళ్లి వయసు చాలా అయింది కదా, ఇంకా పెళ్లి జరగలేదు, కాబట్టి నేను ఓడిపోయిన స్థాయిలో ఉన్నామని సాతాన్ నెగిటివ్ పిక్చర్ తీసుకొని వస్తుంది. లేదంటే పెళ్లి అయింది, పిల్లలు పుట్టలేదు కాబట్టి ఓడిపోయిన స్థాయిలో ఉన్నామని నెగిటివ్ పిక్చర్ తీసుకొని వేయాలి, చూపిస్తుంది. అది కాదు. పెళ్లి అయిందా, లేదంటే పెళ్లి తర్వాత పిల్లలు పుట్టామా, లేదంటే జోబు దొరికిందా, దాని మీద కాదు చేరి, దాని మీద కాదు ప్రియులు సోదరం. కాబట్టి పెళ్లి చేసుకోవాలంతా ముస్తాం సోదరం, దాని మీద కాదు చేయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అసలైన జయం ఏంటది? అసలైన జయం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఆకాశం భూమి సమాజం అంతా సృష్టించిన సృష్టికర్తన దేవుడు మన జీవితంలోనికి రావడమే జయం అన్నమాట సోదరు. అదే మనం చూడొచ్చు, అదే కాండ 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ఓటం మనం చూడవచ్చు. మనిషి యొక్క ఓటం, మనిషి ఓడిపోయినట్టు, ఆదాం ఓడిపోయినట్టు మనం చూడవచ్చు. సాతాను ఒక అబద్ధం విని నమ్మి అలాగే చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడి నుండి దూరమయ్యాం, అదే ఓటం అన్నమాట. కానీ మరలా తండ్రి అయిన దేవుడే క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు వరం పునరుద్ధానం ద్వారా మరలా మనల్ని తండ్రి దేవులతో కనెక్ట్ చేశాను. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో ఉన్న సహవాసంలోనికి మనల్ని మరలా రెస్టోర్, మరలా తీసుకుని వచ్చి అదే చేయమన్నమాట. అంటే దానికి అర్థం లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో కలిసి ఎవరైతే ఉన్నారో వారి జీవనం ఉన్నామో ఓటంలో లేదు. ఇది సత్యం అన్నమాట. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో మనం కలిసి ఉన్నాం, జయించిన క్రిస్తుతో మనం కలిసి ఉన్నాం. కాబట్టి క్రిస్తుదే మన జయంగా మార్చబడిన కాబట్టి నీవు నేను ఇప్పుడు జయించిన స్థాయిలో ఉన్నామని, ఓడిపోయిన స్థాయిలో కాదు. కాబట్టి శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు పొందిన జయం మనం కొనియాడుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. ఎంతైనా చేసుకోవచ్చు, తప్పేం కాదు, పాపం కాదు. శిలువ మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా ప్రభు పొందిన జయం మనం కొనియాడుకోవాలి, సెలబ్రేట్ చేయాలి, దాన్ని గొప్పగా చెప్పాలి. ఎందుకంటే గ్రేట్ విక్టరీ అనమాట.
మామూలు విక్టరీ కాదు. శత్రువును పూర్తిగా శత్రువుక శిరస్సును అధికారాన్ని తొలగించేస్తుంది. దేవుడు మనకు అధికారం శత్రువు మీద ఇచ్చామన్నమాట, శక్తి ఇచ్చామన్నమాట. ఇది మనం వాడుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, దురాత్మ చీకటి శక్తులు తప్పకుండా పారిపోతాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ పిక్చర్ అనుగ్రహించినంత ఏంటది, శత్రువు ఓడిపోయామని, క్రీస్తు తెచ్చామని ఆ పిక్చర్ మన ఆత్మలో మన హృదయంలో దేవుడు అనుగ్రహించినాక ఇంకా క్రీస్తుతో ఉన్న మనకు కూడా దేవుడు క్రీస్తుకు మన జయమనమాట. క్రీస్తు నుండి రెండుగా మనం చూడవచ్చు. క్రీస్తు మనం ఒకటి అనమాట. క్రీస్తు నా కొరకే ప్రాణం పెట్టాడు, నా కొరకే ప్రాణం పెట్టాడు, నాకు బదులుగా ప్రాణం పెట్టాడు. అది నా జయమనమాట, మీ జయమనమాట. దాన్ని మనం సెలబ్రేట్ చేసుకొని 70 సంవత్సరం 80 సంవత్సరం ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ పోయి బ్రతారు. అది మాత్రం కాకుండా నిత్యం వాళ్ళు మనం సెలబ్రేట్ చేయడమే మన బాధ్యత అనమాట. సో సెలబ్రేట్ చేయాలి, జయం సెలబ్రేట్ చేయాలి, కొనియాడుకోవాలి. ఎంత సింపుల్. సూపర్. కాబట్టి పిల్లలు మనం సుధిస్తాం, ఆరాధిస్తాం. మనకు జయం అనుగ్రహించిన ఆ క్రిస్తువుని మనం సుధిస్తాం. మనం చూద్దాం సెలబ్రేషన్ లైఫ్ గా మార్చిన క్రిస్తువును స్తుతిస్తాం. కలువరి సెలవులో యేసు క్రీస్తు ప్రాణం పెట్టి మనకు అనుగ్రహించిన గొప్ప చేయాలి, నిత్యమైన చేయాలి. నిత్య చేయమన్నమాట, నిత్య చేయం. అది ఇంకా ఎవరు మార్చలేదు. ఏ చట్టాలు దాన్ని మార్చలేదు అనమాట, ఏ మనుషుల్ని దాన్ని మార్చలేదు, ఏ సాతలు దాన్ని మార్చలేదు. యేసు క్రీస్తు జయించలేదని ఏ చట్టాలు గాని మనుషులు గాని సాతాను గాని ఎప్పుడు కూడా మార్చలేదు. అందరూ నిత్య జయం, ఇటర్నల్ విక్టరీ యేసు క్రీస్తు పొందామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇది మన అర్థం. పొందేస్తాం, శత్రువును ఓడిచేస్తాం. అందుకొరకు యేసు రక్తం అంటే శత్రు భయపడుతుంది. యేసునామం అంటే యేసునామం అనే నామకంటే గొప్ప నామం. ఆ నామం పలుకుతున్నప్పుడు సాతానుకు భయం. కానీ మనకేమో యేసునామం మధ్య నామం. మనకేమో యేసునామం పలుకుతున్నప్పుడు మనం ప్రాణం శరీరంలో అంత హీలింగ్ జరుగుతుంది. యేసునామం వాడుతున్నప్పుడు మనకు సంతోషం, సమాధానం. ఎందుకంటే దురాత్మ చీకటి శక్తులు పారిపోతాయి, బాధికరులు నాశనమైపోతాయి. చాలా సంవత్సరాల నుండి బాగుపడలేని వ్యాధి కూడా యేసునామం పరికి మనం ప్రార్థన చేసినప్పుడు మెరకు హీలింగ్ జరుగుతుంది. చాలా సంవత్సరం నుండి ప్రజలు బంధించిన దయ్యాలు మన యేసునామములో ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి నుండి పారిపోతాయి అన్నమాట. ఎందుకంటే యేసునామం అన్ని నామం కంటే గొప్ప నామం. యేసు క్రీస్తు కలువరి శిలువ మరణం ద్వారా సాతాను జయించాం. ఇది సాతాను తెలుసు, మనం కూడా అర్థం చేసుకోవాలి అనమాట. లోపల మనం కూడా అర్థం చేసుకొని ఈ నామం వాడుకోవాలి. రోగాలు వచ్చినప్పుడు, వ్యాధి బాధల సమస్యలు వచ్చినప్పుడు వెంటనే యేసునామం వాడుకోవాలి. హక్కు ఇచ్చాం, యేసునామం ఎంతైనా వాడుకోవచ్చు. మనం ఆ నామం వాడుకోవాలి. ఇంకా ఆ రక్తం అని వాడుకోవాలి, పరిశుద్ధ రక్తం, యేసు రక్తం. యేసు రక్తం ద్వారా మన ఇల్లు కడుక్కోవాలి. మన ఇల్లు నీళ్ళు ద్వారా కడిగితే మంచిది, శుభ్రంగా. అలాగా మన నీళ్ళు మన ఇల్లు యేసు రక్తం ద్వారా కడుక్కోవాలి. జస్ట్ కన్ఫ్యూజ్ చేయాలి. యేసు మీ రక్తం ద్వారా నా ఇల్లు కడుగుతున్నాం, నా ఇల్లు కడుగుతున్నాం, నా భర్తని యేసు మీ రక్తం ద్వారా కడుగుతాను చెప్పాలి. నా భార్యను యేసు మీ రక్తం ద్వారా కడుగుతున్నాను, నా కుమార్ని నా కుమార్తెను యేసు మీ రక్తం ద్వారా కడుగుతాను, నా స్తోత్రం నాకున్న సమస్య ప్రభావ మీ రక్తం ద్వారా కడుగుతాను, అంతే. నా వెహికల్ ప్రభావ మీ రక్తం కింద అప్పగిస్తున్నాను, అంతే. హల్లెలూయా. నా బిడ్డను, నా మన్మరాలను కూడా రక్తం ద్వారా కడుగుతున్నాను, శుద్ధి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఏరియా శివ రక్తం కింద తెచ్చుకొని రావాలి. పవర్ఫుల్ కాపుదలైన ప్రొటెక్షన్ అనమాట. యేసు రక్తం ద్వారా దేవుడు నన్ను నిత్యం కాపాడినాక, యేసు రక్తం ద్వారా దేవుడు నిరంతరం కాపాడుతుంది. యేసు నామం ద్వారా దేవుడు నిరంతరం కాపాడుతుంది. ఇంకా యేసు క్రీస్తు వాక్యం కలువరి సెలవులో ప్రాణం పెట్టి సమాధి నుండి తెలివించిన యేసు క్రీస్తు మాటలు ఆత్మ గడ్గం అనమాట. గడ్గం మన ఆత్మలో నింపుకోవాలి. ఇంకా మనం మాట్లాడుతున్నప్పుడు గడ్గం మాటలు వస్తాయి అనమాట. గడ్గం సాతానుకు అది అగ్ని గడ్గం అలాగే పనిచేస్తాయి అనమాట. అంటే కాల్చివేస్తుంది. సాతాను రేణు
నాశనం చేస్తుంది. కాబట్టి దేవుని మాటలు మనం పలకాలి. దేవుని కుమారుడు మరి దేవుని మాటలు పలకాలి. ఉదయం లేచిన వెంటనే దేవుని మాటలు ప్రకటించాలి. దేవుని మాటలు పలకాలి. ఎప్పుడైనా సరే పలుకోవచ్చు. ఎనీ టైం ఈ వాక్యం ఈ ఘటకం వాడుకోవచ్చు అనమాట. దేవుడు అక్కడ ఇచ్చినటువంటి స్తోత్రం ఎనీ టైం ఇది వాడుకోవాలి అనమాట. కాబట్టి మన యుద్ధంలో ఉన్నామన్నమాట. కాబట్టి ఘటకం వాడుకోవాలి, ఘటకం వాడాలి. పరిశుద్ధాత్మదేవుడు నేర్పిస్తాడు ఎలాగ ఈ ఆత్మ ఘటకం ఎలాగ వాడుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు ఆత్మ ఘటకం వాడాలి. ఒకటి మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం చూడవచ్చు. యేసుక్రీస్తును సాతాను శోధించినప్పుడు యేసుక్రీస్తు తండ్రి యేసుక్రీస్తును ఆత్మతో నింపాం. యేసుక్రీస్తు ఘటకం వాడుకున్నాం, వాక్యం వాడుకున్నాం, దేవుని వాక్యం ఘటకం వాడుకున్నాం అన్నట్టు. కాబట్టి దాని ముందు సాతాను నిలబడలేదు. సాతాను కూడా ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత మనం చూడవచ్చు సాతాన్ పారిపోయాం. ఇప్పుడు ఆత్మగడగం ప్రేరణ మనం వాడేవారు ఉంటే సాతాన్ క్రియలు తప్పకుండా నాశనం అయిపోతుంది. మన సొంత మాటలు సొంత ఇష్టానుసరంగా వాడేవారు ఉంటే ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువనే. ఏసే మాటలు బతుకుతున్న వారు ఫెయిల్ కాదనమాట. కాబట్టి శోధించినప్పుడు దేవుని మాటలు కనుక వాడుకోవాలి. కాబట్టి దేవుడు అది మనకి ఇచ్చినటువంటి స్తోత్రం. కాబట్టి వాక్యం ద్వారా కూడా దేవుడు మనం స్వస్థపరుస్తాడు, కాపాడుతానమాట. వాక్యం ద్వారా కూడా జీవగల దేవుడు మనల్ని కాపాడుతానమాట. ఇంకా యేసుక్రీస్తు నామములో ప్రియులారా మనం ప్రార్థన చేసినప్పుడు మట్టి గొప్ప దేవతలు వచ్చి మనకు సహాయం చేస్తారు. గొప్ప దేవతలు ఆల్రెడీ మనకు ఉందన్నమాట. అందువరకు మన లోపల పోయినప్పుడు బయట పోయినప్పుడు మనం కాపాడలేరన్నమాట. 24 hours అంటే నిరంతరం నిత్యం అనమాట. దేవునికి స్తోత్రం. నిత్య కాపుదల మనకు ఉంది. క్రిస్తువులో ఉన్న మనకు ఒకరోజుగా నిత్యమైన కాపుదల కొరకు ఆల్రెడీ ఉంది అనమాట. ఇప్పుడు మన దేవుని స్తుతిస్తాం. బలమైన మధ్య దేవదూతల ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్నాం అనమాట. కాబట్టి మనం చూడొచ్చు, పాత నిబంధనలు చూడొచ్చు. ఒక్క దూత వచ్చి పని చేస్తున్నప్పుడే దాదాపు 1,80,000 కంటే ప్రజలు నాశనం అయిపోయాము. అంటే శక్తి అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం అన్నమాట. కాబట్టి ఒక ప్రియులారా మనం దూదల ద్వారా కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాం అన్నమాట. అప్పుడు యేసుక్రీస్తుకు వేలాది లక్షలాది దూదలు ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని కుమార్తె ఉన్న మనం యేసునామములో ఆధారపడుతున్న మనము దేవదూతల ద్వారా కూడా దేవుడు నిరంతరం కాపాడుతున్నాం అనమాట. కాబట్టి మన దేవుని స్తుతించాలి. కాబట్టి క్రిస్తువును కలిగిన మనం గొప్ప కాపుదలు ఉన్నామన్నమాట. అందువరకు ఎప్పుడైనా శత్రువుని భయపడాల్సిన అవసరం లేదు. శత్రువు ఓడిపోయిన సార్లు ఉన్నాము. మనుషులు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేహమును చంపిన వాను భయపడాల్సిన అవసరం లేదు. మరణాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తునందు నిద్రించిన తర్వాత కూడా మనం సేఫ్టీగా ఉండాల్సినంత కూడా తండ్రి జీవంగల దేవుడు చేసేస్తామన్నమాట. కాబట్టి తల వెంటగలంత దేవుడు లెక్కపెట్టి ఉన్నాము. కాబట్టి దేవుడు పశువులు కూడా 2 కాసులకు 5 పశువులు అమ్మబడుతుంది. దానిలో ఒకటిని కూడా దేవుడు మర్చిపోలేదు. కాబట్టి ఆ దేవుడు నిన్ను మర్చిపోలేదు అనమాట. అంటే దేవుడు కాపాడుతానమాట. దేవుని చిత్తములో కాపాడుతుంది. ఇంకా క్రిస్తును నిరీక్షణ కూడా ఇప్పుడు ఇలాగ మనం బాధపడాల్సిన అవసరం లేదు. అది కూడా ఇంకా ప్రమోషన్. బ్రతుకైన క్రిస్తు కొరకు సావైతే అది మేలు. అంటే మనం ఆత్మ కొత్తగా జన్మించిన మనకు ఆత్మకు చివరి రోజు కాదనమాట. కొత్త జన్మించిన మన ఆత్మ మరణం లేదనమాట. కొత్త జన్మించిన మన ఆత్మకు మరణం లేదు. యేసు స్పష్టంగా చెప్పు, నన్ను తిన్నవారు మరణించలేదు అని చెప్పి. ఆత్మీయ మరణం మనకు లేదు. కొత్త జన్మించిన మన ఆత్మకు మరణం లేదనమాట. మన క్రిస్తుతో ఉన్నంత కాలం యేసునామములో ఆధారపడుతున్న నాకు మీకు నా ఆత్మ మరణం లేదనమాట. నిత్యం జీవగల దేవునితో బ్రతుకుతున్నమాట. అప్పుడు జీవగల దేవునితో ఉన్న మన బ్రతుకును మరణం కూడా వేరు చేయలేదు, శ్రమలు వేరు చేయలేదు, ఏది కూడా వేరు చేయలేదు అనమాట. అంతగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయ దేవుడు మన ఆత్మను పట్టుకొని ఉన్నాం. మన ఆత్మలో కలిసిపోయామన్నమాట. కొత్త జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన ఆత్మతో
కలిసిపోయాం, ఏకంగా ఒకటిగా మార్చబడాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరు దాన్ని తీసివేయలేదు. మన ఆత్మ క్రిస్తు ఆత్మ ఒకటి ఉన్నామన్నమాట, రెండుగా లేదు, ఎవరు తీసివేయలే. కాబట్టి మనల్ని నమ్మాలి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. క్రిస్తు తెరిచిన తర్వాత కూడా యుగాలు జీవమైన దేవునితో మనం బ్రతుకుతుంది. దాని గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది ఇంకా శ్రేష్టమైన దేశం అని రాయబడింది. మంచి దేశం, శ్రేష్టమైన దేశం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎదురు చూసాము శ్రేష్టమైన దేశం వరకు. కాబట్టి ప్రియులారా, మనం భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు అంతా కూడా నిత్యమైన రోజులు, నెత్తురగు జీవగల దేవునితో మనం ప్రవృత్తి. ఆ ప్లాన్ అంతా జీవగల దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేశామన్నమాట. ఆల్రెడీ దేవుడు అది సిద్ధపరిచాం. ఏమవుతుంది? యేసు గురించి రెండవ రాకడలు అంటే మొదటి పునరుద్ధానములో పాలు పొందాలి. ప్రభువుని నమ్మిన మన పేరు జీవగ్రంథములో రాయబడి ఉంది. కాబట్టి మనం ఆనందించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా జీవగ్రంథములో పేరు రాయబడిన మనం యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తపడుతుంది. మొదటి పునరుద్ధానములో పాలు పొందేవారు ధన్యులు. వారు మీద రెండవ మరణానికి ప్రభావం లేదు, నరకములో వెళ్ళలేదన్నమాట. మన నరకములో వెళ్ళలేదు. మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ఒక ఆత్మ నరకములో అగ్నిగుండములో వెళ్ళలేదు. సోదరం, కాబట్టి అగ్ని గుండం, నరకం నుండి తప్పించడానికి మనల్ని దానిలో మనం వెళ్లకుండా ఉండడానికి కొరకే యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం కార్చాం. యేసుక్రీస్తు తల్లి నుండి అధికారులకు ఎన్నో గాయాలు పొందాను, ఎన్నో దెబ్బలు పొందాను. ఇవి మనం ధ్యానించాలి. సూపర్. మనం సాతానుకు చేతి వెళ్ళవద్దు అని కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట, దేవునికి ఇష్టం. కాబట్టి ప్రియులారా, వెయ్యేళ్ల పరిపాలన, నూతన ఆకాశం నూతన భూమి జీవగల దేవుడు తీసుకుని వస్తాడు. ఆ నూతన ఆకాశం నూతన భూమిలో సంఘంగా, జీవగల సంఘంగా మన నిత్యం ప్రభుత్వం ఆరాధన చేస్తామన్నమాట, నిత్యం సహవాసం చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వారు వస్తారు, ఆనోకు వస్తారు. పాప దండనలో జీవగల దేవునితో కలిసి హృదయన వారిని అందరిని దేవుడు తీసుకొని వస్తాడు. ఇక క్రిస్తునందు వెదరిచ్చిన మీ యొక్క బ్రదర్ గాని, సిస్టర్ గాని, ఫ్రెండ్ కావచ్చు, వారందరూ కూడా మహిమా శరీరం ధరించుకొని మనం కూడా మహిమా శరీరం కలిగి నిత్యం ప్రవృత్తి అనమాట. సోదర, కాబట్టి క్రిస్తునందు ముందుగా నిద్రించిన వారు అందరూ వస్తారనమాట. అలా మనం చూస్తున్నట్టే ఇప్పుడు పెద్ద గుంపు అవుతాయి అనమాట. సోదర, కౌంట్ మనం చేయలేదు. సోదర, అంత పెద్ద పరిశుద్ధుల గుంపు. కాబట్టి మహిమ శరీరం ధరించుకొని మహిమాపూర్ణ క్రిస్తును ఆరాధించుకొని స్తుతించుకొని నిత్య ఆనందం, నిత్య సమాధానం, అదే నా పట్ల మీ పట్ల దేవుని యొక్క చిత్తం. సోదరం, కాబట్టి గొప్ప మహిమ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సోదరం, మహిమలో మనం ఎదుగుతున్నాము. శరీరం కూడా మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తం అనమాట. మహిమా శరీరం మన మహిమానుభవంలో ఉండాలన్నమాట, దేవుని చిత్తం అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు భయపడాల్సిన అవసరం లేదు. లేదు. కాబట్టి మనం ఇప్పుడు నవ్వుకోవాలి, ఆనందించాలి, ప్రభుత్వం ఆనందించాలి. ఇంత గొప్ప జయం దేవుడు అనుగ్రహించి సెలబ్రేషన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి బెల్ట్ స్టాండర్డ్ ప్రకారం ఉన్న కొన్ని ఆశీర్వాదాలు మనం మనం లేదు అని బాధపడే అవసరం లేదు. గొప్ప ఆశీర్వాదం ఇచ్చేసాం దేవుడు, అదే కుమారుడు అనమాట. వ్యక్తి జీవన్ రక్షణ చిన్నది కాదు, గొప్ప రక్షణ అని రాయబడింది కాదు. వ్యక్తి జీవనం గొప్పది అనమాట. పాపక్షమనం గొప్పది. క్రిస్తు సృష్టికర్త దేవుడు గొప్ప ఆశీర్వాదం. దానికన్నా గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. కాబట్టి ఆశీర్వాదం తండ్రి దేవుడు క్రిస్తు వారు ఇచ్చేస్తారు. కాబట్టి మనం ఆనందించాలి, మనం సుధించుకోవాలి. ఇంకా మనం దుఃఖానికి చోటు లేదు, బాధకి చోటు లేదు. మనం ఆనందించినాక పరిశుద్ధాత్మడు కృప అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మడు వేసే మన ఆత్మను బలపరిచినాక, ప్రాణాన్ని బలపరిచినాక, శరీరాన్ని బలపరిచినాక, ఆరోగ్యాన్ని అనుగ్రహించినాక, దర్గాయిస్తాన్ని అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ వారిని దేవుడు అదేవిధంగా అలంకరించినాక, అది దేవుని చిత్తం. కాబట్టి సాతను తొరుక్కొని మీరు అనుదినం బ్రతకడం దేవుని చిత్తం. జీవగల దేవుని కొనియాడుకొని బ్రతకడం దేవుని చిత్తం. అంటే మీరు జయం అనుభవించుకొని అనుదినం సంతోషం, సమాన్ని మధ్య హ్యాపీగా బ్రతకడం దేవుని చిత్తం. అంటే వాక్యం ద్వారా దేవుడు మనం దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ గారి తండ్రి, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని బట్టి సుదేశిన వాక్యం మనల్ని మార్చుతాను. సాతాన్ని పూర్తి మీరు ఓడించినట్టు వందనాలు. మీరు పూర్తి
సాతాన్ని జయించినట్టు జయించిన దేవా మీరు పరిశుద్ధాత్మ వల్ల మాలో మా తోడు ఉన్నటువంటి వందనాలు తండ్రి ఏసీ మీ మా చేయమని నమ్ముతున్నాం తండ్రి మాకు అనుగ్రహించిన జయాన్ని బట్టి వందన మా బ్రతుకు జయంగా మార్చినట్టు నిత్యమైన జయంగా మార్చిన మీ ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం సుధిస్తున్నాం తండ్రి గొప్ప కార్యాన్ని బట్టి మిమ్మల్ని సుధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. మీ ప్రణాళికలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినట్టు వందనాలు. మీ నిత్య ప్రణాళిక నిత్య ప్రేమలోనికి నిత్య జీవన అనుభవంలోనికి తండ్రి మమ్మల్ని తీసుకొని వచ్చినట్టు సుధిస్తున్నాం. మా పేరు జీవగ్రంథంలో రాసినట్టు సుధిస్తున్నాం తండ్రి. ఘోరమైన మన శిష్యుల నుండి మమ్మల్ని విడిపించినట్టు సుధిస్తున్నాం తండ్రి. ఆరాధన మాకు బదులుగా మరణించి వాళ్ళు మరణం నుండి విడిపించి మీ ప్రేమను బట్టి సుధిస్తున్నాం. మేము శిష్య అనుభవించవద్దని మీరు కోరుతున్నట్టు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. మీరు గొప్ప ప్రేమను బట్టి మా కొరకు దిగి వచ్చినట్టు వందనాలు. మా కొరకు పుట్టిన వందనాలు. మా కొరకు మేము శిక్ష అనుభవించిన మీకు వందన. మాకు బదులుగా గొప్ప కార్యం చేస్తున్నా గొప్ప ఆరాధన తండ్రి. అది మేము ధ్యానిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ప్రాణకంఠం ప్రేమించినట్టు వందన. మీ మొదటి ప్రేమిస్తుంది లోతుగా ప్రేమించు. మీ అడుగుజాలు కృప మాకందరికీ తండ్రి దయచు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిను దీవిస్తాం. అధికారులు యేసు లయమైపోయిన తండ్రి ప్రాణ భయాలు తొలగిపోయిన మరణ భయాలు రోగ భయాలు తిరస్కార భయాలు మనుష్య భయాలు భవిష్యత్తు కూర్చున్న భయాలు యేసులో లయమైపోయిన ప్రభు మీ ప్రేమతో గుమ్మిరించు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో పూర్తి విడిపించు. అధికారులు నాశనం అయిపోయినట్టు లయమైపోయిన దనే పరిశుద్ధాత్మ కాడిని ప్రతి ఒక్క జీవితంలో జరిగిన తండ్రి ప్రతి ఒక్కరిని తాకమవుతాయి. కొత్త అభిషేకంతో జీవంతో మహిమతో కుమ్మరించు తండ్రి. మీ ప్రేమ అనేకలతో సేప కృప అభిషేకంతో కుమ్మరించు తండ్రి. మీరు చేసిన మేలు అనేకలు చెప్పే కృప అభిషేకంతో కుమ్మరించుందండి. తండ్రి ప్రతి ఒక్కరిను అభిషేకంతో నింపినట్టు వందన. ప్రతి ఒక్కరిను తండ్రి మీ ప్రేమ సువార్త మీ కూడా చెప్పే కృప బలపించినట్టు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. అనేకలు తండ్రి మీ ప్రేమ రాజ్యంలో అనేకలు మీ ప్రేమ ద్వారా తీసుకొని వస్తున్నట్టు సుధీస్తున్నాం. బలమైన దూదలు పనిచేస్తున్నట్టు వందనాలు తండ్రి. జయమిచ్చినది మీకు వందనాలు తండ్రి. వందనాలు. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ ఫాదర్. మహిమగా నీకు యేసునామములో తండ్రి ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ యేసు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరోధక సహవాసం మనందరికీ ప్రార్థన సన్నివేశంతో యేసు వరుస 2వ రాకడ దాకా ఉండినాక ఆమేన్.